గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడంటే టీమిండియాలో అగ్రెసివ్ ప్లేయర్ అంటే టక్కున విరాట్ కోహ్లీ గుర్తుకొస్తారు. కానీ ఒకప్పుడు ఈ పదానికి బ్రాండ్ అంబాసిడర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 2000 దశాబ్దం ప్రారంభంలో క్రికెట్ అంటే విపరీతంగా ఇష్టపడే వాళ్ళకి గంగూలీ దూకుడు ఒక ఇన్స్పిరేషన్. ఎవరికి భయపడకుండా ఎలా పోరాడాలో నేర్పించాడు. ప్రత్యర్థి ప్లేయర్స్ మనపై దూసుకొస్తుంటే వారిపై ఎలా తిరగబడాలో దాదాపు తెలిసినంత మరెవరికీ తెలీదు. ఎవరైనా టీమిండియాను తక్కువ చేసి మాట్లాడినా గంగూలీ తనలోని విశ్వరూపాన్ని చూపిస్తారు. నువ్వెంత స్టార్ ప్లేయర్ అయినా పొగరు చూపిస్తే అంతకంతకు తిరిగిచ్చేస్తారు. అసలు వెనక్కి తగ్గకుండా సై అంటూ ఛాలెంజ్ విసురుతారు. తన అగ్రెసివ్నెస్తో లంక ప్లేయర్కు చెమటలు పట్టించిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇన్సిడెంట్ గంగూలీని శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్ వరకు తీసుకెళ్లింది. కొలంబో వేదికగా 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. ఎవరు గెలిచినా తొలి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అవుతుంది. దీంతో రెండు జట్లు టైటిల్ కొట్టాలనే పట్టుదలతో కనిపించాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక మొదటి 40 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి మ్యాచ్ లో వెనుకబడింది. అయితే 40వ ఓవర్ చివరి బంతు ముందు రసెల్ ఆర్నాల్డ్ చేసిన ఒక పని గంగూలీకి కోపం తెప్పించింది. షాట్ ఆడి పిచ్ మధ్యలో రన్నింగ్ చేస్తూ కనిపించాడు. ఈ లంక ఆల్రౌండర్ లేట్ కట్ ఆడిన తర్వాత డేంజర్ ఏరియాలో 2 నుంచి 3 అడుగులు నడిచాడు. రూల్స్ ప్రకారం బ్యాటర్లు పిచ్ మధ్యలో అనగా డేంజర్ ఏరియాలో పరిగెత్తకూడదు. కానీ ఆర్నాల్డ్ ఈ రూల్ బ్రేక్ చేసి రన్నింగ్ చేశాడు. ఇలా చేయడం వలన పిచ్ స్లోగా టర్న్ అవుతుంది. దీంతో శ్రీలంక బౌలింగ్ వేసేటప్పుడు వారి బౌలర్లకు పిచ్ అనుకూలంగా మారుతుంది. ఈ విషయాన్ని ఇండియన్ వికెట్ కీపర్ రాహుల్ ద్రవిడ్ వెంటనే గుర్తించి ఆల్నాల్డ్తో ఇలా చేయవద్దని చెప్పాడు. కానీ ఈ లంక ఆల్రౌండర్ తన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించలేదు. ఏదో చెబుతూ ద్రవిడ్తో వాదిస్తూ కనిపించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గంగూలీ నేరుగా పిచ్ వద్దకు వెళ్లి ఆర్నాల్డ్పై విరుచుకుపడ్డాడు. నువ్వు పిచ్ మధ్యలో ఎందుకు నడుస్తున్నావు? నీ ఫుట్ స్టెప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఆర్నాల్డ్ పొగరుగా మాట్లాడాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ గంగూలీపై ఫైర్ అయ్యాడు. దీంతో ఆర్నాల్డ్ అహంకారాన్ని అణచడానికి గంగూలీ తన మాస్ పవర్ చూపించారు. తగ్గేదే లేదంటూ వేలు పెట్టి చూపిస్తూ ఆర్నాల్డ్పై దూసుకెళ్లి కోపంగా చూశారు. ఆర్నాల్డ్ కూడా తగ్గకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవ ముదిరింది. ఈ గొడవ ఆపడానికి అంపైర్లు డేవిడ్ షెపర్డ్, స్టీవ్ బక్నర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వీరిద్దరికి వార్నింగ్ ఇస్తూ ఆర్నాల్డ్ను పిచ్ మీద పరిగెత్తవద్దని అంపైర్లు సూచించారు. మరోవైపు గంగూలీ దూకుడుగా ప్రవర్తించడంతో మ్యాచ్ రిఫరీ నుంచి వార్నింగ్ అందుకున్నాడు. అయితే ఈ ఇన్సిడెంట్ గంగూలీకి ప్రతికూలంగా మారింది. కరెక్ట్గా మాట్లాడినా దురుసుగా ప్రవర్తించావంటూ అంపైర్లు గంగూలీ ప్రవర్తనను తప్పుపట్టారు. గ్రౌండ్లో ఈ గొడవ సౌరవ్ను సస్పెన్షన్ ప్రమాదంలోకి పడేసింది. ఎందుకంటే అంతకుముందు గంగూలీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గంగూలీ తీరుకు అంపైర్లు సంతృప్తిగా లేకుంటే మరొక డీమెరిట్ పాయింట్ ఇస్తే ఒక మ్యాచ్ సస్పెండ్ చేయనున్నారు. దీంతో గంగూలీ శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ చిన్నదే అని ఈ విషయాన్ని పెద్ద చేయొద్దంటూ వారిని కోరారు. శ్రీలంక కూడా ఇందుకు పాజిటివ్గా స్పందించింది. గంగూలీని సస్పెండ్ చేయకుండా ఉండేందుకు శ్రీలంక జట్టు కంప్లైంట్ చేయకూడదని భావించింది. దీంతో ఆర్నాల్డ్ గంగూలీ మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పడింది. 2020లో ఆర్నాల్డ్ ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవను గుర్తు చేసుకున్నాడు. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గంగూలీతో జరిగింది చిన్న గొడవేనని, కానీ మీడియా చాలా సీన్ క్రియేట్ చేసిందన్నారు. బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో లేట్ కట్ ఆడిన తాను పిచ్పై పరుగు తీశానని, అందుకు గంగూలీ సహనం కోల్పోయి తనతో వాగ్వాదానికి దిగాడని తెలిపారు. రాహుల్ ద్రవిడ్ కూడా పిచ్ మీద ఉన్న ప్రమాదకర ఏరియాలో పరుగు తీయవద్దని సూచించాడని, అయితే గంగూలీ దూకుడుగా తనకు ఈ విషయం చెప్పడంతో గొడవ పెద్దదైందని తెలిపాడు. గంగూలీ ఎప్పుడు జట్టు గెలుపు కోసం సాయశక్తిలా పోరాడతాడని, అతని కోపంలో ఎలాంటి తప్పు లేదని ఆర్నాల్డ్ అన్నాడు. ఇదంతా ఆటలో ఒక భాగమేనని ఈ గొడవపై క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ గంగూలీ ఆ రోజు గట్టిగా మాట్లాడకపోయి ఉంటే ఆర్నాల్డ్ పిచ్ పై నడుస్తూ మరింతలా రెచ్చిపోయేవాడు. కానీ గంగూలీ ఎంట్రీతో వెనక్కి తగ్గాడు. గంగూలీ అంటే ఏంటో, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఆ రోజు మరోసారి నిరూపించి ఆర్నాల్డ్కు బుద్ధి చెప్పాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో శ్రీలంక, ఇండియా జాయింట్ విన్నర్స్గా నిలిచాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రసెల్ ఆర్నాల్డ్ 56 పరుగులు చేసి లంక జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇండియా వర్షం అంతరాయం కలిగించింది. ఈ సమయానికి టీమిండియా 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేయడంతో ఇండియా, శ్రీలంక జట్లు షేర్ చేసుకున్నాయి. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.